అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. మనం ఈరోజు సాక్షి పేపర్లో ఒక రెండు హాట్ టాపిక్స్ తీసుకుందాం. ఇక్కడ వచ్చిందే సగం బ్లాక్తో ఆగం. ఒక హెడ్లైన్ చూస్తున్నాం, పత్తి విత్తనాల కోసం రైతులు ఆగాచట్లు. అయితే ఇక్కడ ఆదిలాబాద్ పత్తి విత్తనాల కోసం రైతుల పడిగాపులు. ఇక్కడ మనం ఫోటో చూసుకోవచ్చు, చాలా ఘోరంగా రైతుల గోసలు చూడొచ్చు. మనం ఇంత గోసలు పడిన రోజు ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడూ లేదు, చూసుకోవచ్చు. ఇంకొకటి, ఇక్కడ వ్యవసాయ శాఖ ఏం చెప్తుంది అంటే, మంత్రి తుమ్మల 7 లక్షల పత్తిని విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నాడు. మరి ఇక్కడ జనాల ముంగట ఇంతగానో పడిగాపులు, మరి పిచ్చోళ్ళ వీళ్ళు జనాలు అసలు ఎందుకు అన్నది మరి మంత్రి గారికి వదిలేద్దాం. ఇక్కడ సీజన్ మొదలయ్యేదాకా ఏమాత్రం పట్టించుకుని వ్యవసాయ శాఖ అవసరమైన విత్తనాల్లో సగమే సిద్ధం, ఇంకా సేకరణలోనే అధికారులు. ఇట్లా మరి ఇక్కడ మాత్రం 7 లక్షల ప్యాకెట్ ఉన్నాయని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మాత్రం చూసుకున్నట్టయితే రైతులు, పోలీసులు లాఠీ దెబ్బలు కూడా కొడుతున్నారు. బయట బ్లాక్లో కూడా అమ్ముతున్నారు. ఆ బ్లాక్లో కూడా కొన్ని షాపులు బ్లాక్లో అమ్మేటప్పుడు కూడా దొరకబడుతున్నారు పోలీసు వారు. వాళ్ళు కానీ ఆఫీసర్స్ అయితే చాలా పుష్కలంగా దొరుకుతున్నాయి, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. కానీ రైతులు మనైతే ఫోటో లైవ్ ఫోటో కదా, అదే వ్యవసాయ అధికారులు పేపర్లు ఇస్తున్నారు కదా, అసలు ఏం లేదు, బ్రహ్మాండంగా విత్తనాలు అందుతున్నాయి రైతులు. కానీ మరి అందంగా ఇది ఎప్పుడు లేనిది ఇప్పుడు కొరత ఎందుకు వచ్చింది? ఈ 10 సంవత్సరాలు లేదు. ఇది సాక్షి పేపరే కదా, మరి ఎందుకు వచ్చింది? క్రియేట్ చేసారు అది గ్రాఫిక్సా ఏమో. ఇక ఈ గవర్నమెంట్ సర్కారు రైతులను ఏం చేస్తుందో ఈ 5 సంవత్సరాలు. ఇంకొకటి ఈనాడు వచ్చింది, ప్రధానిగా రాహులే నా అభిమతం మల్లికార్జున ఖర్గే. అయితే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ఉండాలనేదే తన అభిమతం అని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. అంటే ఒకవేళ ఇండియా కూటమి నెగ్గితే వాళ్ళ ప్రధాన అభ్యర్థి ఎవరు? రాహుల్ గాంధీ అని చెప్తున్నారు. అయితే ఇక్కడ హాస్యాస్పదమైన విషయం ఏంటంటే 543 సీట్లకు గాను కనీసం హాఫ్ ఆఫ్ ది సీట్స్ అంటే 270 పైచిలకు సీట్లలో కూడా కాంగ్రెస్ నిలబెట్టలేదు. సరే ఇండియా కూటమి వస్తే అన్నారు, కానీ కాంగ్రెస్ అభ్యర్థులను కనీసం 270 మందిని పెట్టలేదు. రాహుల్ గాంధీ ఎట్లా ప్రధాని అవుతాడు? ఆయన ఎట్లా కాడు కాబట్టి అధ్యక్షుడు గారికి ఈ విధంగా వెల్లడించారు. ఇంకొకటి, ఇక్కడ నేడే తుదిపోరు. చండీగఢ్ సహా 7 రాష్ట్రాల్లో 57 లోక్సభ స్థానాల్లో పోలింగ్. పోటీల్లో మొత్తం 904 మంది అభ్యర్థులు. బరిలో ప్రధాని మోడీ, అనురాగ్ ఠాకూర్, అభిషేక్ బెనర్జీ, కంగానా తదితర ప్రముఖులు. ఒడిశాలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం ఎన్నికలు. ఓటు వేయనున్న 10.6 కోట్ల ఓటర్లు, 1.9 లక్షల ఓటింగ్ స్టేషన్లు అంటే పోలింగ్ స్టేషన్లు. ఇవాళ తుదిపోరు. ఇది 7వ విడత అనుకుంటా. 7వ విడత. నరేంద్ర మోదీ గారు వారణాసి నుంచి కూడా ఈ రోజే ఓటింగ్ ఈ రోజు లాస్ట్ ఎలక్షన్, 4th రోజు రిజల్ట్ మనం చూసుకోవచ్చు. మరి ఇండియా కూటమి వస్తుందా, మరి ఇండియా వస్తుందా? మన 4th రోజు మనం ఆ రోజు లైవ్ పెడదాం. ఇంకొకటి వార్త చూసుకున్నట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, గ్రూప్ 3 పోస్టులను భర్తీ చేయండి అని టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని కలిసిన ఆర్ కృష్ణయ్య గారు. ఎవరైతే బీసీ సంఘం అధ్యక్షుడు ఉన్నారో, గతంలో దాదాపుగా 30-40 సంవత్సరాలు ఈ బీసీల కోసం కొట్లాడిన ఆర్ కృష్ణయ్య ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులు భర్తీ చేయాలని ఆ చైర్మన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మీకెందుకు సార్ ఈ కష్టం? మీరు మా కోసం ఫైట్ చేస్తారు, లాస్ట్కు ఎవరో ఒక రాజ్యసభ ఎంపీ సీట్ ఇస్తే మీరు పత్తా లేకుండా పోతారు, దానికోసానికి ఎందుకు ఈ పేపర్ స్టేట్మెంట్లు? ఇంకొకటి, ఇక్కడ వట్టిపోయిన ఎల్లంపల్లి మనం చూసుకోవచ్చు. ఇది దాదాపు పాత సినిమాల్లో ఇది తెలంగాణ ఉద్యమ పాటలలో చూసినాం ఈ ఫోటో. కానీ ఇది అప్పటి ఫోటో కాదు, ఇప్పుడు ప్రజెంట్ నిన్న లైవ్లో తీసిన ఫోటో సాక్షి పేపర్ వాళ్ళు. ఇక్కడ ఏమి ఇచ్చిన మ్యాటర్, ఇక్కడ ఎండిపోయిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ చూడవచ్చు. మన 10 సంవత్సరాలుగా ఇది ఎప్పుడు ఎండిపోలే. ఇక్కడ గత ఏడాది నీటితో కలకల్లాడిన పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుతం అడుగంటుకు పోయింది. అటు కాళేశ్వరం రిజర్వాయర్ల నుంచి ఎత్తిపోతలు నిలిచివేయడంతో ఇటు ఇన్ఫ్లో లేకపోవడంతో ఇంకోవైపు ముందే ఎండలతో నీరు ఆవిరైపోయింది. ఇంకోవైపు మండే ఎండలతో నీరు ఆవిరైపోయింది. మిగిలిన నీటిని ఎన్టీపీసీ విద్యుత్కు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తరలిస్తుండగా ప్రాజెక్టు వట్టిపోయింది. ఇది నీటి నిల్వ సామర్థ్యం దాదాపు 20.175 టీఎంసీలు కాగా శుక్రవారం 5.8 టీఎంసీలకు పడిపోయింది. ఇది 2014 ముందర కూడా కాదు. ఈ ఫోటో చూసుకున్నట్లయితే 2001 కూడా లేకుండా ఈ పరిస్థితి. ఎంత ఘోరమైన పరిస్థితి. మరి ఇది అదే పాత రోజులు తీసుకొచ్చి ఇంతకంటే ఎండలు కూడా మరి ఉన్నాయి. గత ఏడాది కూడా రేవంత్ రెడ్డి పైన మరి పాత రోజులు వచ్చినాయి, తీసుకొస్తాడని. గత ప్రభుత్వంలో మాత్రం ఇలాంటివి లేవు. ఇంతకంటే ఎక్కువ ఎండలు ఉన్నా కూడా మరి ఇలాంటిది అయితే లేదు. ఒకసారి మీరు క్లియర్ గా చూసుకోవచ్చు ఎంత ఎండిపోయిందని. ఇలా సాక్షి ఈ పేపర్ కూడా ఉంటుంది, మీరు ఈ ఫోటో చూసొచ్చు, ఈ కథనం చదవచ్చు.
అదే ఇంకొక వార్త చూసుకున్నట్లయితే ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏంటంటే రేపు అంటే జూన్ 2కు ఏదైతే మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉందో దానికి చీఫ్ గెస్ట్గా వస్తున్న సోనియమ్మ అసలు ఎవరు? అసలు ఈ అమరవీరులు ఈ ఆత్మ బలిదానాలకు కారణమే బలిదేవత సోనియా గాంధీ. ఆమెనే చీఫ్ గెస్ట్గా పిలవడం అనేది ఇక్కడ గమనార్హం అని ఆయన ట్విట్టర్ వేదికగా దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. అంటే ఎన్ని ప్రాణాలు పోయేదాకా చూసింది. 1200 మంది. అంటే ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకుంది. అక్కడ ఆంధ్ర పాలకులు ఆయన లగడపాటి రాజగోపాల్ చిన్న పెప్పర్ స్ప్రే కొట్టడం వల్ల ఇచ్చినట్టు ఇచ్చి వెనక్కి తీసుకోవడం వల్ల 12 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. బలిదేవత ఎవరు? సోనియా గాంధీ. ఆమెనే రేపు చీఫ్ గెస్ట్. ఇది మన తెలంగాణ ఆత్మగౌరవం. ఇక్కడ మనం ఒకటి ఇవాళ మంచి న్యూస్ చూడొచ్చు. ఇక్కడ ఇవాళ ఒకటి మంచి న్యూస్ చూడొచ్చు మనం ఇక్కడ. భారత్ మాల నుంచి RRR అవుట్. ఓకే. అంటే హైదరాబాదు అభివృద్ధిలో మరొక ముఖ్యమైన పాదాన్ని వెనుకకు తీసుకున్నట్టు, ముఖ్యమైన అడుగును వెనుకకు తీసుకున్నట్టు అయిపోయింది. నిన్న మొన్న మనం ఈ న్యూస్ కూడా చెప్పుకున్నాం. RRR హైదరాబాదులో ఆల్రెడీ మనకు ఒక రింగ్ రోడ్ ఉంది. RRR ఇది ORR. ఇది దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే హయాంలోనే వచ్చింది. దీనివల్ల హైదరాబాద్లో చాలా మట్టుకు రవాణా పెరిగింది, అంటే బిజినెస్ పెరిగింది, అంటే అభివృద్ధి శరవేగంగా పెరగడానికి కారణం వారే. ఇక్కడ లోపల ఉన్న రోడ్లలో ట్రాఫిక్ తగ్గింది, చుట్టుపక్కల ఇది బాగా యూజ్ అయింది. అవును. ఎయిర్పోర్ట్కి కానీ మిగతా ఏదైనా రవాణా సంస్థ కానీ ఈ ORR అనేది చాలా యూజ్ అయింది. సో ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. ఆ ఆలోచనలో ఈ అభివృద్ధి అనేది వచ్చింది. RRR రీజనల్ రింగ్ రోడ్. ఓకే. రీజనల్ రింగ్ రోడ్. ఓకే. ఇది ఇక్కడ ఏమైతుంది కళ్యాణ్ అంటే, ఓకే, మోడీ సర్కార్ ఒక ఆలోచన చేసింది. ఈ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు బీజేపీ నార్త్ ఇండియన్ పార్టీగా చాలా మందికి ఇక్కడ సౌత్ ఇండియాలో బీజేపీ తన ఉనికిని చాటుకోపోవడంతో వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఇది నార్త్ ఇండియన్ పార్టీ లాగా ప్రజలు ఆలోచిస్తున్నారు, ఒక మత పార్టీ లాగా ఆలోచిస్తున్నారు అని చెప్పి ఇక్కడ నార్త్ ఇండియాలో కూడా తన ఉనికిని చాటుకోవాలని చెప్పి సౌత్ ఇండియాలో కూడా తన ఉనికిని చాటుకోవాలని ఈ సౌత్ ఇండియాలో డెవలప్మెంట్ చేయాలి ఎంతో కొద్దాం చేసి హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, అవును, ఇది ఆలోచిస్తున్నట్లు క్యాపిటల్ ఆఫ్ ఇండియా చేసి ఇక్కడ కూడా పార్లమెంట్ వస్తుంది, ఇక్కడ కొన్ని సమావేశాలు అవుతాయి, ఇక్కడ కూడా సమావేశాలు అయ్యే అవకాశం ఉన్నాయి. అవి సెకండ్ క్యాపిటల్ చేస్తారు దీన్ని, హైదరాబాద్ని. ఓకే. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే, ప్రజలకు ఏముంది, ఇండియాని నార్త్ పాలిస్తుంది, సౌత్ పోషిస్తుంది, ట్యాక్స్లన్నీ ఇక్కడికి వెళ్ళిపోతాయి, పాలించేది మాత్రం నార్త్ ఇండియన్స్. అవును. సో ఈ బీజేపీ నార్త్ ఇండియన్ పార్టీ అని సౌత్ ఇండియా సర్వేలలో వాళ్ళకి అర్థమైంది, ఒకటి ముద్ర కూడా పడిపోయింది. సో ఇప్పుడు ఏం చేసిరంటే, వీళ్ళు ఇక్కడ సెకండ్ క్యాపిటల్ చేయాలి హైదరాబాద్ని. కాబట్టి ఇది సెకండ్ క్యాపిటల్ చేయాలి అంటే హైదరాబాద్లో ముఖ్యంగా రవాణా డెవలప్మెంట్ ఎక్కువ ఉండాలి. కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ ఎక్కువ కావాలంటే ముఖ్యంగా రవాణాతోనే ఎక్కువ అవుతుంది. కాబట్టి దీన్ని రీజనల్ రింగ్ రోడ్ RRR చేస్తే దాదాపు ఇంకా 100 సంవత్సరాలకైనా ఉపయోగపడుతుంది అని ముందుగా ఆలోచించి భారత్ మాల 1 స్టేజ్, భారత్ మాల స్టేజ్ 1. ఇక్కడ ఏమైందంటే, కొన్ని రహదారులు ఉత్తరాది రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో కొన్ని రహదారులను తీసుకొని ఇందులో అభివృద్ధి చేద్దాం అని చెప్పి పెట్టారు. పెడితే అందులో RRR ఉంది, RRR ఇందులో ఉంది. భారత్ మాల స్టేజ్ 1లో RRR ఉంది. దీనికి ఇది ఇలా 2 గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ HGCG, ఇవి రెండిట్లో సమాన ఒప్పందం ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఈ స్టేట్ గవర్నమెంట్ అనేది భూసేకరణ పనులకు కేటాయించాలి డబ్బులు, సెంట్రల్ గవర్నమెంట్ రోడ్డు మిగతా కాంట్రాక్టు నిధులు కేటాయించి ఇది మొత్తం చేస్తుంది. భూసేకరణ మాత్రమే
స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఏమైందంటే దీనికి గత ప్రభుత్వం 9,116 కోట్లను కేటాయించింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. తర్వాత ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పనులు స్టార్ట్ అయ్యే ముందు వీళ్ళు ఏం చేసారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం కోరింది దాని రూల్స్ ప్రకారం అంటే 2,650 కోట్లు డిపాజిట్ పెట్టాలి స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ డిపాజిట్ పెట్టాలి. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళ స్వలాభాల కోసం అక్కడ ఎవరి భూములు ఉన్నాయి తెలియదు, అధికారులే ప్రజాపాలకులే. దీన్ని 9,600 సరిపోవు, 16,000 కోట్లకు 15,000 కోట్లకు 15,000 చేంజ్ కోట్లకి మార్చాలి అని చెప్పి దీన్ని పెంచారు. దాదాపు 5,000 కోట్లు పెంచారు. ఇది ఇక్కడ పెంచుతూ ఈ మ్యాటర్ ఇట్లా నడవంగా ఇక్కడ వర్క్ దగ్గరకు వచ్చింది. ఈ 2,650 కోట్లు డిపాజిట్ పెట్టలేకపోయారు. మేము పెట్టమని దాదాపు 2 నుంచి 3 సార్లు లేఖ రాసిరు సెంట్రల్ గవర్నమెంట్కి. రాస్తే సెంట్రల్ గవర్నమెంట్ దాని పైన ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. ఆ లోపు ఇది మిస్ చేసుకోరు. ఈ త్రిబుల్ ఆర్ అనేది ఆ భారతమాల స్టేజ్ 1లో ఉన్నాయి, అన్ని వర్కులు స్టార్ట్ అయిపోయినాయి. ఈ త్రిబుల్ ఆర్ వెనక్కి పోయింది. కానీ కేంద్రం ఏం నిర్ణయించిందంటే భారత్మాల స్టేజ్ ఫేజ్ 2 ఇందులో ఈ 1లో మిగిలిపోయినాయి 7,500 కిలోమీటర్లు రహదారులు. దీంతో పాటు ఇంకో కొత్త 5,000 కేఎంస్, దాదాపు ఇది 3 లక్షల కోట్లతో ఇది చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చెప్తా ఉన్నదంటే ఇందులోకి పోయినా పర్లేదు, మళ్ళీ ఫేజ్ 2లో పెడుతుంది అని సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది అని. ఇక్కడ ఏం చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఈ మొదటిగా ఇక్కడ మిస్ అయినాయి ఇందులో లేవు. ఈ 7,500 మిగిలిపోయినాయి ఉన్నో ఇంపార్టెంట్ ఏవైతే కానీ పక్కకెట్టారు. ఇంపార్టెంట్ స్టేజ్ 1లో పెట్టారు. అందులో మన హైదరాబాద్ ఉంది. ఇక్కడ ఈ 7,500 ఈ 5,000 వీటికి మాత్రమే తొలి ప్రాధాన్యం ఉంటుంది. తర్వాత వీళ్ళు క్యాన్సిల్ చేసుకున్న దాని గురించి ఆలోచిస్తారు. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ల తర్వాత కూర్చుండబోయే గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయాలు ఎలా ఉంటాయి తెలియదు, ఎవరు మంత్రి పదవులు ఉంటారో తెలియదు. ఎవరు కూడా ఫస్ట్ ప్రయారిటీ దీనికే ఇస్తారు కదా, ట్రిపుల్ ఆర్ తర్వాత వీళ్ళు అనవసరంగా వదిలేసుకోరు కదా, అంతే కదా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఇంత మంచి రీజనల్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్ నగరాన్ని ఎలా మార్చేది తెలుసా? ట్రాఫిక్ లేకుండా అభివృద్ధి దిశలో ఇది ఇన్నర్ రింగ్ రోడ్ అయిపోయేది, అవుటర్ రింగ్ రోడ్ 100%. అట్లా రీజనల్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ అయ్యేది. హైదరాబాద్ ముందుండేది ఫ్యాక్టరీలు కానీ ఇలాంటి అవకాశం రాకుండా, ఆఫీసులు కానీ బ్రదర్ ఇలాంటి అవకాశం రాకుంటే డైరెక్ట్ ఏం చేయబోతున్నారు, ఇది సెకండ్ క్యాపిటల్ అనే ఆలోచన కూడా వాళ్ళు విరమించుకుంటారు. ఇక్కడ ఏంటంటే మనము వాళ్ళకు నార్త్ ఇండియా పార్టీలకు పడిపోయింది, ఒకటి 100% పడిపోయింది. ఇంకొకటి ఏంటంటే పాలకులు కూడా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, ఇక్కడ మంత్రి పదవులు ఇవ్వచ్చు. అది ఏదైనా సౌత్ నుంచి భిన్న అభిప్రాయాలు అయితే నార్త్కి వెళ్ళినాయి. ప్రాణ దగ్గరికి వెళ్తే అప్పుడు ఏం ఆలోచించారు, సౌత్లో ఉన్న ఒక డెవలప్మెంట్ మనకు సిటీ ఏదైనా ఉందంటే అది హైదరాబాద్, బెంగళూరు అవన్నీ తీసుకెళ్ళలేదు. బెంగళూరు ఔటర్ రింగ్ రోడే మన ఈ ఓఆర్ఆర్ అంతా లేదు. సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా ఓఆర్ఆర్, అందుకే వాళ్ళు చూస్ చేసుకున్న ఏరియా హైదరాబాద్. దానికి మంచి ట్రిపుల్ ఆర్ తీసుకొస్తే ఈ బిడ్డలు 2,650 కోట్లు కూడా డిపాజిట్ చేయక దాన్ని మిస్యూజ్ చేసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ ఓఆర్ఆర్ మనకు ఆల్రెడీ ఓఆర్ఆర్ ఉన్నంత బెంగళూరు కానీ, కోల్కతా కానీ, మైసూరు కానీ, ఏదైనా చెన్నై కానీ ఇంత పెద్ద ఓఆర్ఆరే లేదు. అట్లాంటిది అంత పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ కానీ హైదరాబాద్కి తొలి ప్రాధాన్యత ఇచ్చి ట్రిపుల్ ఆర్ ఇచ్చారు. అంటే ఇది ఎంత డెవలప్మెంట్, ఎంత ముందుకు సాగినట్టు, దాదాపు 100 సంవత్సరాలు ముందుగా ఆలోచించినట్టు. అదే ఏమైందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో హైటెక్ సిటీ డెవలప్ అయింది. ఎందుకు తెలుసా, ఆయన పార్టీకి సుప్రీం ఎవరు టీడీపీకి. దానివల్ల ఏమైందంటే ఆయనకే మార్పు పడిపోతుంది. నెక్స్ట్ కేసీఆర్ హయాంలో కూడా ఇది హైదరాబాద్ డెవలప్ అయింది. కేసీఆర్ బారాసుకు ఆయన సుప్రీం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు చేయడం అంటే ఆ పార్టీకి ఆయన సుప్రీం కాదు, ఉండేది కాదు, పీకేది. ఇప్పుడు అదే ఉన్నది కదా ఎంపీ ఎలక్షన్ తర్వాత. మరి అసలు గవర్నమెంట్ ఉండదు. నేనైతే ఈ ట్రిపుల్ ఆర్కి ఇవన్నీ పట్టుకోవడం ఎందుకు, నేను ఎంతో అంత ఎన్కేసుకుంటే 2,600 కోట్లు ట్రెజరీ నిల్లు 2,600 కోట్లు ఇప్పుడు పెట్టలేక చేతగాక ఈ 2,600 కోట్లు కొడంగల్ డిపాజిట్ పెట్టలేకపోయారు. కొడంగల్ రేవంత్ రెడ్డి కాదు, కొడంగల్ శేఖర్ శాతగాని కొడుకులు.
ఇంత తక్కువ బడ్జెట్ అసలు ఇప్పుడు కేసీఆర్ వచ్చుంటే ఈ పాటికి అది డిపాజిట్ అయిపోతుండే, పనులు కూడా స్టార్ట్ అవుతుండే అప్పటికే. అది అసలు ప్రధానమైన ఇంపార్టెంట్ అంటే హైదరాబాద్కి చాలా ఇంపార్టెంట్ ఓవర్ 666 అది వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంకొక వార్త వచ్చింది, అంటే ఇక్కడ హైదరాబాద్ సంబంధించింది. ఈరోజు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉంది దిల్సునారు పరిధిలో అని ఆఫీసర్స్ చెప్తున్నారు. ఈ రోజు కాదు నాయన, ఈ మే నెల స్టార్ట్ అయినప్పటి నుండి, అంటే ఇంకా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏకంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనే కరెంట్ ఉండట్లేదంటే మళ్ళీ ఈరోజు సరఫరా అంతరాయం అని ఎంత మంచిగా చెప్తున్నారు, రోజు పోనట్టు. ఇది కేటీఆర్ కాదు హరీష్ రావు చెప్తుండే. అప్పట్లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కరెంటు వస్తే వార్త, కానీ మా ప్రభుత్వం వల్ల అంటే కేసీఆర్ ప్రభుత్వం వల్ల కరెంటు పోతే వార్త అని మళ్ళీ ఆ రోజులు వచ్చినాయి. ఇప్పుడు నిజంగా కరెంటు వస్తే వార్త అయ్యేటట్లు ఉంది, ఎప్పుడు కరెంటు పోతూనే ఉంది. ఈరోజు వార్తలు ఇవి, మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరికీ నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు.